హైదరాబాద్లో అల్లు సినిమా చూడటం కాదు ఒక కొత్త అనుభవం. నమస్కారం, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సినిమా చూడటానికి థియేటర్కు వెళ్తాం, కానీ థియేటర్కి వెళ్ళిన అనుభవమే ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మారితే అలాంటి కొత్త సినిమా అనుభవాన్ని హైదరాబాద్లో తీసుకురావడానికి ప్రీమియం సినిమా డెస్టినేషన్ అల్లు సినిమా కోకాపేట్. అల్లు సినిమాలో డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రధాన డాల్బీ సినిమాలో డ్యూయల్ డాల్బీ విజన్ 4K ప్రొజెక్టర్స్, స్టూడియో గ్రేడ్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, సుమారు 75 అడుగుల స్క్రీన్ ఉన్నాయి. ఈ డాల్బీ సినిమా స్క్రీన్లో 644 సీట్స్ ఉన్నాయి. అంటే ఇది కేవలం పెద్ద స్క్రీన్ కాదు, పిక్చర్ క్వాలిటీ ప్లస్ సౌండ్ క్వాలిటీ ప్లస్ థియేటర్ డిజైన్ ప్లస్ ఈ మూడింటిని కలిపి ఒక ఇమ్మర్సివ్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే అల్లు సినిమాస్ లక్ష్యం. అల్లు సినిమా మొత్తము 7 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్. ఇందులో 4 ప్రీమియం స్క్రీన్స్ ఉన్నాయి. అంటే ఇందులో ఈ మల్టీప్లెక్స్ థియేటర్లో 4 మూవీ సెంటర్స్ ఉన్నాయి. ఇక లొకేషన్ విషయానికి వస్తే అల్లు సినిమాస్ కోకాపేట్లో అల్లు స్టూడియోస్కు సమీపంలో ఉన్నది. అంటే సినిమా పరిశ్రమలో దగ్గరి సంబంధం ఉన్న అల్లు కుటుంబానికి చెందిన స్టూడియో ఎన్విరాన్మెంట్కు సమీపంలోనే ఈ భారీ సినిమా డెస్టినేషన్ ఉండటం కూడా ఒక ప్రత్యేకమైన అంశం. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ మూవీకి వచ్చిన ప్రేక్షకులందరూ పానీయాలు మరియు తినుబండారాలు తింటున్నారు. ఇక్కడ డాల్బీ సినిమా అని ఒక పెద్ద ఇది ఉన్నది, డెకరేషన్ లైట్ ఉంది, మరియు అల్లు రామలింగయ్య ఒక విగ్రహం ఉన్నది. అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ వారి తండ్రి, అతని జ్ఞాపకార్థము అక్కడ అతని విగ్రహము ప్రతిష్ఠించినారు. మీరు ఈ వీడియోలో చూడవచ్చు. మళ్ళీ సీలింగ్ అంతా మువ్వన్నెల రంగులతో ఉన్నది. మన గ్రీను, వైట్ అండ్ ఆరెంజ్ సీలింగు లైట్లతో సీలింగు అలంకరించబడినది. మరియు ఈ వీడియో చూడొచ్చు ఎంత బాగుందో ఈ సీలింగు. ఇక్కడ స్టార్ అనే ఒక లైట్తో అలంకరించబడిన లైట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫ్లోర్ అంటే బండలపైన కూడా స్టార్ అనేది ఒక లైట్లతో అలంకరించబడినది. ఈ వీడియోలో చూడొచ్చు. ఇది ముఖద్వారము. ఇది థియేటర్ లోపల పోవడానికి ఇంత మంచిగా లైటింగ్తో సీలింగ్ ఉంది. మీరు చూడొచ్చు ఎంత బాగుందో సీలింగ్. ఇందులో చుక్కలతో లైట్లతో అలంకరించబడింది సీలింగ్ అంతా. మళ్ళీ బార్డర్ కూడా అంతా సీలింగ్ బార్డర్ కూడా చుక్కలతో లైట్లతో అలంకరించబడింది. చూడు బార్డర్స్ ఎంత బాగున్నాయో. మళ్ళీ ఈ థియేటర్ వెళ్తే ఎంత మంచి అనుభవం ఉంటుందో చూడండి. థియేటరు పోయిన తర్వాత సినిమా చూసినట్టు ఒక ప్రత్యేకమైన అనుభవం కలుగుతుంది మనకు. చూడండి ఎంత బాగుందో సీలింగు. అక్కడ ఎక్స్పీరియన్స్ ది ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఇంగ్లీష్లో రాయబడింది. అంటే సినిమా చూడడానికి ఒక ప్రత్యేకమైన అనుభవం మీరు పొందుతామని అనుభవిస్తారని రాసినారు.
ఇది బుకింగ్ ఆఫీసు. ఈ ఆఫీస్ ఇక్కడ నుంచి టికెట్లు కొనుక్కుని లోపలికి పోవచ్చు. మళ్ళీ అంత గ్రానైట్తో అమర్చబడినారు అంతా. ఏ అంటే అల్లు, అది మీరు వీడియోలో చూడవచ్చు. అంతా గ్రానైట్, బ్లాక్ గ్రానైట్తో అంతా అమర్చినారు. గోడలను బ్లాక్ గ్రానైట్తో అమర్చినారు. ఎంత సుందరంగా కనిపిస్తుందో చూడండి. ఇది అల్లు సినిమా అని కూడా రాసినారు, మీ వీడియోలో చూడవచ్చు. అల్లు సినిమా అంటే అల్లు అరవింద్ గారి ఇంటి పేరు అల్లు వంశము, అందుకోసం అల్లు సినిమా అని రాసినారు. ఇది థియేటర్ బయట నుంచి చూస్తే ఎంత అందంగా ఉందని చూడండి. ఇది అల్లు సినిమాస్ డాల్బీ సినిమా అని కూడా రాసినారు అక్కడ గోడ పైన. బయట నుంచి చూస్తే ఈ థియేటరు ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా డెకరేషన్ చేయబడింది. ఫ్రంట్ సైడ్ సేమ్ అదే గోడలతో డెకరేషన్ చేయబడింది. ఇది ఫ్రంట్ ముఖద్వారం. ఇది ఇక్కడ నుంచే లోపలికి మల్టీప్లెక్స్ థియేటర్లో లోపలికి పోవచ్చు మనము. మళ్ళీ ఆ ముఖద్వారం ఎంత గ్రాండ్గా ఉందని చూడండి, ఎంత పెద్దగా ఉందని చూడండి. అక్కడ ముఖద్వారము చూచటానికి మనకు ముచ్చటగా అనిపిస్తుంది, కనులకు విందుగా అనిపిస్తుంది. ఒక పెద్ద ఏ అని లెటర్తో అక్షరం అమర్చినారు. ఇది కోకాపేట హైదరాబాద్లో ఉన్నది ఈ మల్టీప్లెక్స్ థియేటరు. అల్లు సినిమా మొత్తం 7 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్నది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అల్లు సినిమాస్ కేవలం ఒక మల్టీప్లెక్స్ కాకుండా ప్రేక్షకులకు లగ్జరీ సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఆలోచనలో రూపొందించబడింది. స్పేషియస్ ఆడిటోరియంస్, ప్రీమియం సీటింగ్, అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ టెక్నాలజీ, ఇమ్మర్సివ్ సౌండ్ ఇవన్నీ కలిపి సాధారణ మూవీ అవుటింగ్ను మరింత ప్రత్యేకంగా మార్చేలా రూపొందించారు.